ఇద్దరి మధ్యలో ఎన్ని మనస్పర్ధలు ఉన్నప్పటికీ ఇక ఫస్ట్ నుంచి కూడా నిఖిల్ని కావ్య ఇష్టపడుతూనే వచ్చేస్తున్నారు. ఇక నిఖిల్ చాలా షోస్లో కూడా కావ్యని కామెడీగా ఏదైనా అన్నా సరే చాలా చాలా పాజిటివ్గా తీసుకొని నవ్వేవారు కావ్య. ఇక కావ్య చిన్న చిన్న విషయాలకి అడిగి బ్రేకప్ చెప్పే వ్యక్తిత్వం మాత్రం కావ్యది కాదు. ఇక ఒక షోలో కూడా నిఖిల్ కావ్యని వేరే వారితో డ్యాన్స్ చేయకుండా కోపడిన విషయం తెలిసిందే. ఎవరితో పడితే వారితో డ్యాన్స్ వేస్తావా నువ్వు అని నిఖిల్ అన్న విషయం తెలిసిందే. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వారితో నువ్వు చేస్తావా అన్న కూడా కావ్య మాత్రం ఏమాత్రం నిఖిల్ పైన కోపం తెచ్చుకోకుండా కామ్గా ఉండి నిఖిల్ని కామ్ చేశారు. అంతే తప్ప వారిద్దరు మంచిగా ఫస్ట్ నుంచి కూడా ఇన్ని ఇయర్స్ నుంచి కూడా వారిద్దరి మధ్యలో ఎలాంటి చిన్న చిన్నవి వచ్చినా కలుసుకొని పోయి చాలా హ్యాపీగా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు కావ్య నిఖిల్ని అంతగా దూరం పెడుతుందంటే వారిద్దరి మధ్యలో ఇంకేదో పెద్ద ఇష్యూ జరిగి ఉంటుంది. అంతేకాకుండా నిఖిల్ కూడా ఒప్పుకున్నారు, నేను చేసింది తప్పే ఒప్పనను అని బిగ్ బాస్ హౌస్లో కూడా ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఆ తప్పుని నువ్వు నన్ను ఒక తల్లిలాగా నా తప్పుని మన్నించి దగ్గర తీసుకుంటావని అనుకుంటున్నానని నిఖిల్ కూడా చెప్పారు అప్పుడు. సో ఆ పాయింట్ని చూస్తే ఇక నిఖిల్ ఏదో మిస్టేక్ అయితే ఖచ్చితంగా కావ్య విషయంలో చేశారు. అందుకే అదొక పెద్ద మిస్టేక్ అయి ఉంటుంది. అందుకే కావ్య ఇక నిఖిల్ని దూరం పెట్టడం జరిగింది ఇన్ని రోజులు. ఇక రీసెంట్గా బీబీ ఉత్సవానికి నిఖిల్ బ్రేకప్ డ్యాన్స్ లవ్ బ్రేకప్ డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ డ్యాన్స్ తర్వాత నిఖిల్తో కావ్య మాట్లాడి ఇద్దరు ప్యాచప్ అయి కలిసిపోయి ఈ వ్యాలంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు కొన్ని ఇమేజెస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చేస్తున్నాయి.